ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మనము యేసు యొక్క ఉపమానములను ధ్యానిస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి దినమునందు మరి ఒక నూతన ఉపమానము యేసు ప్రభు వారు బోధించినటువంటిది మనం వింటున్నాము. మరి దాని యొక్క అంశము పేరు, ఆ ఉపమానము దాచిన నిధి, హిడెన్ ట్రెజర్. మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం చదువుకుందామండి. మీ దగ్గర బైబిల్స్ ఉంటే తెరవలసిందిగా కోరుతున్నాము. మాథ్యూస్ చాప్టర్ 13 verse 44. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. The kingdom of heaven is like treasure hidden in a field. When a man found it, he hid it again. And then in his joy went and sold all he had and bought that field. ఇక్కడ మరి పరలోక రాజ్యాన్ని ఒక పొలములో దాచబడినటువంటి ధనముతో పోల్చటం అనేటటువంటి జరుగుతున్నది పిల్లారా. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాన్ని దాచిపెట్టి దాని యొక్క విలువ తెలిసినటువంటి వాడు మరి ఎంతో సంతోషం, ఆ దొరికినటువంటి ఎంతో సంతోషము, మరి తన కలిగినదంతయు కూడా అమ్మి దాని యొక్క ఆ విలువతో ఏది కూడా వెలకట్టలేమంటారు. తనకున్నదంతా కూడా పిల్లారా ఆ ఇహలోక పరంగా ఉన్నటువంటిదంతా కూడా ఇన్వెస్ట్ చేయటం, స్పెండ్ చేయటం, ఆ పరలోకపు దానికోసం అమ్మి ఆ పొలమును కొనెను. కాబట్టి ఆ పరలోక రాజ్యం దేనితో ఇక్కడ పోల్చబడి ఉంటున్నది అంటే దాచబడినటువంటి నిధి తోటి పిల్లారు. మరి ఇక్కడ పరలోక రాజ్యం యొక్క విలువను మరి మనం తెలుసుకోవాలి అని చెప్పి ప్రభు వారు మనల్ని కోరుకుంటున్నాడు. మరి ఇక్కడ ముఖ్యంగా మరి ఇక్కడ ఆడియన్స్ ఎవరికి ప్రభు వారు చెప్పుచున్నాడు అని చెప్పి మనం చూసినప్పుడు దేవుని రాజ్యం గురించి లోతైనటువంటి అవగాహన కోరుకునేటటువంటి విశ్వాసులు మరియు అన్వేషకులు, సర్చర్స్, లేకపోతే బిలీవర్స్, ఆన్లుకర్స్, అనేక మంది పిల్లలు పరలోక రాజ్యం గురించి దాని యొక్క మరి లోతైనటువంటి అవగాహన. ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, ద థింగ్ ఈజ్ యూ నీడ్ టు గో టు క్రైస్ట్. ప్రభు వారి ద్వారా పరలోక రాజ్యం గురించి అంత కూడా తన యొక్క ఆశ, తన యొక్క ధ్యాస ప్రతి ఒక్కరిని కూడా పరలోక రాజ్యం చేర్చాలన్నటువంటి ఆ ఉద్దేశంతో ఉంటున్నాడు పిల్లలు. మరి ఇక్కడ కల్చరల్ కాంటెక్స్ట్ ఒకసారి మనం చూసినప్పుడు అక్కడంతా కూడా మరి ఆ యూదయ లేకపోతే పాలస్తీనా ఆ ప్రాంతంలో అది ఒక అస్థిరత కారణంగా మరి అభద్రత కారణంగా వారంతా కూడా నిధులను దాచిపెట్టేటటువంటి వాళ్ళు అంతా కూడా. మనం కూడా పిల్లారా ఈ దినాలలో అయితే మరి లాకర్స్ ఉంటున్నాయి, సేఫ్టీ లాకర్స్, లేకపోతే మన ఇళ్లలోనే పిల్లరా అండర్ గ్రౌండ్ లో లేకపోతే అనేక రకాలుగా పిల్లలు రాను రాను అది అంతా కూడా నిధిని దాచిపెట్టేటటువంటి వేరియస్ ప్లేసెస్ పిల్లలు. కాబట్టి దాచిన సంపద భావనను చాలా మంది అర్థం చేసుకున్నారు పిల్లలు. కాబట్టి మరి అంతేకాకుండా హిస్టారికల్ గా మనము ఆలోచించినప్పుడు ఇక్కడ మరి ఒక పొలము, యేసు పొలాలు మరి వ్యవసాయం గురించి తెలిసిన సందర్భంలో పిల్లలు ఆయన ఆ ప్రాంతం అంతా కూడా వెరీ అడ్వాన్స్డ్. ఈ దినాలలో కూడా పిల్లలు అగ్రికల్చరల్ రీసెర్చ్ లో కానివ్వండి అంతా కూడా అడ్వాన్స్డ్ థింగ్స్ అక్కడ మరి ఇజ్రాయెల్ ఆ ప్రాంతంలో, ఆ దేశంలో మరి మనం చూస్తున్నాము. మరి అక్కడికి వెళ్ళి అక్కడ మరి అంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి అంతగా మరి పండిస్తున్నారు. మరి చూడటం అనేటటువంటి దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చి ఉంటున్నాడు పిల్ల. మరి ఇక్కడ మరి
ఈ ఈ యొక్క వాక్యం మనం చదువుకున్నటువంటి వాక్యం మరి మనము 3 భాగాలుగా మనం ధ్యానించవచ్చండి. మొట్టమొదటిది రాజ్యం యొక్క విలువ, ద వాల్యూ ఆఫ్ ద కింగ్డమ్. మరి రాజ్యం యొక్క ఖర్చు, దాని యొక్క ప్రైస్ ప్రియులార. మరి మూడవది హృదయ పరివర్తన. ఇక్కడ మరి మొట్టమొదటిగా రాజ్యం యొక్క విలువ. ఇక్కడ అమూల్యమైనటువంటి విలువ కలిగినటువంటి పరలోక రాజ్యాన్ని తెలియజేస్తుంది పిల్లలు. తేలికపాటుగా తీసుకోకూడదు. అదేదో విలువ లేనటువంటిది, వెలకట్టినటువంటిది కాదు. కానీ పిల్లల పరలోక రాజ్యం ప్రభు వారు చెప్తున్నప్పుడు దానికి ఆయన చెప్తున్నాడు అంటే దాంట్లో ఎంతో విలువ ఉన్నది, ఎంతో ప్రాముఖ్యత ఉన్నది, ప్రాధాన్యత ఉంటున్నది. మరి మనము దాని గురించి ఆలోచించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. మరి మనిషి ఆనందము దేవుణ్ణి తెలుసుకోవటం వల్ల కలిగే ఆనందం. ఇక్కడ మరి అది తెలుసుకోవటం వలన, ఆ ధననిధితోటి కొనటం వలన తను ఎంత ఆనందంగా ఉంటున్నాడు. ఆ రీతిగానే పిల్లారా ప్రభువును తెలుసుకున్నటువంటి వారిలో పిల్లారా చెప్పన్న సఖ్యం కానటువంటి ఆ సంతోషం, ఆ యొక్క ఆనందం, అది ఒక ఆత్మ ఫలమై ఉంటున్నది. జాయ్ జాయ్ ఇన్ అవర్ హార్ట్స్. అది పొంగి హృదయంలో ఆనందం పొంగి పొంగి పొరలుచున్నది అని చెప్పి మనం పాడుతుంటాం పిల్లలు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలే దాని గురించి ఆలోచించగలరు. కాబట్టి మీరు దేనిని ఎక్కువగా విలువైనదిగా భావిస్తున్నారో అది ఒకసారి మనం ఆలోచించుకుందాం. పరలోక రాజ్యము లేకపోతే ఏలోక పరంగా ప్రియమైనటువంటి ఎన్నో ఉంటున్నాయి. బిలవర్డ్ పీపుల్, లేకపోతే ప్రజలు కావచ్చు, లేకపోతే ఏదైనా మెటీరియల్ థింగ్స్ కావచ్చు, ఏదైనా సరే పిల్లలు, కారు ఏదైనా సరే, అంటే దేవుని కన్నా ఎక్కువగా ఈ లోక పరంగా పిల్లలు విలువైనటువంటి దానికోసం వి ట్రై టు ఇన్వెస్ట్. ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు, లేకపోతే ఏదన్నా మొబైల్ ఫోన్స్, లేకపోతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానివ్వండి, ఏదైనా సరే. మరి ఇటు పక్క ఇవి మరి మోషే యొక్క భక్తుడైతే అల్పకాలపు పాప భోగములను ఆశ్రయించుట కంటే క్రీస్తు కొరకైనటువంటి శ్రమే గొప్పదని యోచించి ప్రియులారా తను క్రీస్తు కొరకు ప్రయాసపడటం అనేది మనం చూస్తున్నాం. ఇహలోక పరంగా ఆధిక్యతలు, ఆస్తులు, అంతస్తులు, హోదాలు ఇవన్నీ కూడా ఉంటున్నాయి ఒకవైపు. మరి ఒక పక్క అయితే క్రీస్తు ప్రేరణ. దెర్ ఇస్ నథింగ్ దట్ కెన్ బి కంపేర్డ్. లేకపోతే ఆయన ప్రైస్లెస్ గా ఉంటున్నాడు పిల్లలు. కాబట్టి ఇది మనం ఆలోచించుకోవాల్సినది. మరి రెండవదిగా రాజ్యం యొక్క ఖర్చు. ఒకటి మనం రాజ్యం యొక్క విలువను చూచాము. ఇక్కడ మరి రాజ్యము యొక్క ఖర్చు పిల్లలు. వి నీడ్ టు ఇన్వెస్ట్. ఏమి ఇన్వెస్ట్? అవసరమైనటువంటి పూర్తి నిబద్ధత, ఆ టోటల్ కమిట్మెంట్. దేవుడు మనల్ని కోరేటాడు, నన్ను వెంబడించేటందుకు తను తాను ఉపేక్షించుకొని సెలవు నేర్చుకొని అనుదినము నన్ను వెంబడించాలని చెప్పి ప్రభు వారు చెప్పి అంటున్నాడు పిల్లలు. మరి లోక 14:33 కూడా ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. So likewise, whosoever he be of you that forsaketh not all that he had, he cannot be my disciple. కాబట్టి నా శిష్యుడిగా ఉండలేడు. ప్రియులారా, యేసు ప్రభు యొక్క శిష్యుడిగా మరి ఉండాలి అంటే ఆయన వెంబడించేటటువంటి వారిగా మనకు తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు. ఎంతో క్లియర్ గా పిల్లారా ప్రభు వారు చెప్తున్నాడు. మనము సంపూర్ణంగా ఉన్న పాటన పిల్లారా లీవ్ అబ్రాహం, శారాలు ప్రియులారా దేవుడు పిలిచినప్పుడు తాళ్ళకున్నదంతా కూడా విడిచిపోయింది. వారు మరి ప్రభు వారు చూపించినటువంటి దేశంలో వెళ్ళటం అనేటువంటిది మనం చూస్తున్నాం పిల్లలు. ప్రభు కొరకు మరి దినాల్లో మరి మేము హాంకాంగ్ను వదిలిపెట్టి దేవుడు మాకు ఇంకొక నూతన మరి పరిచయ కొరకు నూతన ప్రదేశంలో సైపాన్ అన్నటువంటి ప్రదేశానికి మరి అక్కడి నుంచి ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ యొక్క ప్రసంగం చేయటానికి దేవుడు నాకు కృప చూపించి ఉంటున్నాడు పిల్లలు. మరి ఆ దేవుని యొక్క ఉద్దేశాలు ఎంత శ్రేష్టంగా ఉన్నతంగా ఉంటాయి. మరి అక్కడికి వెళ్ళాలి అంటే మాకు మరి హాంకాంగ్లో ఉన్నటువంటి మరి ఆ యొక్క రూమ్ వెకేట్ చేయడానికి ఎన్నో మంచి విలువైనటువంటివి ఉన్నాయి. అన్నీ కూడా పిల్లలు ఇచ్చేయటం అనేటువంటిది ఉచితంగా పిల్లలు ఎవరికి కావాల్సినటువంటి వాళ్లకు మరి వచ్చి తీసుకోవటం అనేది కథ. మరి మాసం అంతా కూడా పిల్లలు నా భార్య ముఖ్యంగా ఎంతో ప్రయాసపడి అవంతా కూడా క్లీన్ చేసి మరి ఆ ల్యాండ్ లార్డ్కు అది ఎంతో క్లీన్ గా ఇవ్వటానికి దేవుడు సహాయం చేసి ఎన్నో ర్యాకులు, మరి బెడ్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, ఎన్నో కిచెన్ స్టఫ్, ఆల్ దీస్ థింగ్స్
అవన్నీ కూడా ప్రియులారా మరి చేయటానికి ప్రియులారు ప్రభు కొరకు ప్రభు ఒక పనికి ముందుకు వెళ్ళేటప్పుడు ప్రియులారా మనం కొన్ని మన యొక్క జీవితాల్లో కొన్ని వదిలి వేయవలసినటువంటి అవసరత ఉంటుంది. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినది అంతయు విడిచిపెట్టని వాడు ఏంటండి నా శిష్యుడు కానేరడు, ఈ కెనాట్ బి మై డిసైపుల్. మరి ఒకసారి మనం పరీక్షించుకుందాం. మరి మనల్ని వెనక్కి పట్టే లేకపోతే పరధ్యానాలకి ఒకసారి మనం అంచనా వేద్దాం. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ డిస్ట్రాక్టింగ్ అస్, డీవియేటింగ్ అస్, డిస్టర్బింగ్ అస్. మన యొక్క మరి ఆ మనసులను లేకపోతే తలంపులను లేకపోతే మన యొక్క క్రియలను పక్క ద్రోవను పట్టించదు. ఆదాముతోటి కూడా పిల్లరా ఆ యొక్క సాతాను ఏ రీతిగా ఇది తింటే నిజంగా నువ్వు మరి చనిపోతావా అని చెప్పి ఆ రీతిగా ఎంతగా కుశలమైనటువంటి ప్రశ్నలతోటి వాళ్ళను డైవర్ట్ చేసింది. ఏ రీతిగా వారు తినకూడనటువంటి పండు తింటామన్న దేవునికి అవిధేయులు అంటున్నారు పిల్లలు. అలాగనే కాబట్టి ఫిలిప్పీలకు 3 అధ్యాయంలో కూడా పౌలు భక్తుడు చెప్తున్నాడు. 3 మరి 7, 8 వచనాల్లో చూస్తే అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము మై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఒక పక్క క్రీస్తు అంటున్నాడు, ఇక లోకపరంగా పిల్లలు అనేక ఆస్తులు, అంతస్తులు, హోదాలు, డిగ్రీలు పిల్లల సో మెనీ థింగ్స్ పిల్లల. కాబట్టి నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని కూర్చుని అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం ప్రభు కోసం పిల్లల మరి ఏది కూడా ఈ లోకంలో విలువ చేయలేము. ఆయన మన కొరకు ఎంతగా పిల్లలు హీ గేవ్ హిస్ లైఫ్ ఫర్ యూ అండ్ మై. మరి మన కోసం ఆయన జీవితాన్ని వెచ్చించుంటున్నాడు, దారిపోచుంటున్నాడు. క్రీస్తులోనే పిల్లలు అంత సర్వ సంపదలు గుప్తమైంటున్నాయి. కాబట్టి మరి క్రైస్తవుడు అంటే ఎవరో కాదు, కానీ క్రీస్తును ప్రేమించేటటువంటి వాడు, క్రీస్తును మనసు కలిగినటువంటి వాడు, క్రీస్తును ఇమిటేట్ చేసేటటువంటి వాడు, క్రీస్తును పోలి క్రీస్తు యొక్క స్వరూపంలోనికి వచ్చేటటువంటి వాడు. కాబట్టి అతి పౌలు భక్తుడు చెప్తున్నాడు, ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము ఏంటంటే సమస్తమును ఇంగ్లీష్లో చూద్దాం. Doubtless, and I count all things but loss for the excellency of the knowledge of Christ Jesus my Lord, for whom I have suffered the loss of all things and count them but dung that I may win Christ. క్రీస్తు కొరకు పిల్లలు ప్రభు గురించి ఎంతగా పిల్లల తన యొక్క ఆ జీవితంలో ఉన్నటువంటి అన్ని కూడా వదులుకోవటం అనేటువంటిది మనం చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క హృదయ మార్పు ప్రాధాన్యతను మనకు జీవితంలో పరివర్తన, రూపాంతరము, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అది వచ్చినప్పుడు పిల్లలు మనము ఇంకా క్రీస్తు కొరకు ఎక్కడికైనా వెళ్ళటానికి సిద్ధపడతాము. క్రీస్తు కొరకు ఏదైనా చేయటానికి ఇష్టపడతాము. క్రీస్తు కొరకు పిల్లలు మన యొక్క జీవితాలను, మన యొక్క ప్రాణాలను వెచ్చించడానికి మనము సిద్ధంగా ఉంటాం పిల్లలు. ప్రతి రోజు వారి నిర్ణయాలపై కూడా రాజ్య అవగాహన ప్రభావం ఉంటుంది. ప్రతి దినం మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాలే మనల్ని ఎంతగానో పిల్లలు ఎఫెక్ట్ చేస్తుంటాయి. ఎంత విధేయులమవుతాం, ఎంత లోబడతామో, ఎంతగా మరి మనము సమర్పించుకుంటామో ఆ రీతిగా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు పిల్లలు. కాబట్టి ఈ యొక్క మరి వివిధ ప్రాంతాలలో కూడా మరి మనకు బైబిల్లో మనకు ఈ యొక్క రకమైనటువంటి వాక్కులు ఉంటాయి. లూకాసు వార్త 12వ అధ్యాయంలో మరి 15 నుంచి 21 దాకా చూస్తే భూ సంబంధమైనటువంటి సంపద వ్యర్థం అని చెప్పి ప్రభు వారు చెప్పటం అనేటువంటి మనం చూస్తున్నాం పిల్లల. దేవుడు సిరికి ఇద్దరికి కూడా మనము మరి వీ కెనాట్ ప్లీజ్ దెమ్. దేవుడు లేకపోతే ఈ లోకపరమైనటువంటి ఆ ధనము లేకపోతే సిరి పిల్లలు ఈ ఇద్దరికి దాసులు మేము ఉండలేము పిల్లలు. మరి అంతేకాకుండా ధనవంతుడైనటువంటి యువ అధికారి, రిచ్ యంగ్ రూలర్, ఆయన దగ్గరికి వచ్చి నిత్య జీవం పోవాలంటే ఏం చేయాలంటే మరి పూర్ణ హృదయంతో ప్రేమించమన్నాడు. నిన్ను వారిని పొరుగు అని ప్రేమించమని అంటున్నాడు. నీకున్నదంతా కూడా మీరు రమ్మన్నప్పుడు ఎంతో విచారంతో పిల్లల మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి 22 దాకా ఉంటుంది. ఎంతో దుఃఖంతో మరొక పక్క అయితే క్రీస్తు దగ్గరికి రావాలని ఉంది, కానీ ఈ లోకంలో వదిలిపెట్టడానికి ఏమి ఎంత మరి ఇష్టపడటం లేదు.
ఆ రీతిగా ఒకవేళ మనం ఉన్నట్లయితే దిస్ ఇస్ ద టైం యూ నీడ్ టు లివ్. ప్రభు కొరకు మనం ఏదైనా సరే పిల్లల సమయం కానివ్వండి, ఏ లోకపరమైనటువంటి శరీర ఇచ్చలు, లేకపోతే భోగములు, లేకపోతే మరి ఏ అయినా సరే అవన్నీ కూడా వదిలిపెట్టినప్పుడు క్రీస్తుకు శ్రేష్టమైనటువంటి వాడిగా మనకు కనపడతాడు. నిజమైనటువంటి నీతి మరి అదేంటంటే దేవునితో సంబంధం కలిగింది, రిలేషన్షిప్ విత్ గాడ్. మరి పరలోక రాజ్యం యొక్క విలువను మనం గుర్తిద్దాం పిల్లలు. మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని కనుగొని దానిలో వచ్చేటువంటి ఆనందాన్ని మనం స్వీకరించాం. అది చేయటానికి దేవుడు మనందరికి కూడా సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన తండ్రి, ఈరోజు వాక్యం బట్టి వందనాలు తండ్రి. ఆ యొక్క ధననిధి కోసం గొప్ప దేవా తండ్రి, పొలంలో తన తండ్రి మరి ప్రభు దాచిపెట్టి తనకున్నదంతా కూడా అమ్మి తండ్రి ఎలాగో ప్రభు మరి తండ్రి దానిని కొని ఉంటున్నాడు. ఎంత ఆనందం ప్రభు. గొప్ప నాయన పరలోక రాజ్యం కొరకు తండ్రి మేము కూడా ప్రభు గొప్ప నాయన ఇహలోక పరంగా అనేక విధములైనటువంటి ప్రభు ఆశలు తండ్రి 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 ఓ గొప్ప ప్రభు తండ్రి, ఎన్నో తండ్రి అడ్డంకులు ఉంటున్నాయి ప్రభు. అటన్నింటిని కూడా విడిచిపెట్టడానికి సహాయం చేయండి. నమ్మకమైనటువంటి దేవుడు, కరుణగల దేవుడు, కృపగల దేవుడు. లార్డ్ వి గివ్ యు ప్రైజ్ ద ఫాదర్. ప్రభా వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా, దీవించండి నాయన, సమృద్ధిని సహాయం చేయండి, ఆనందాన్ని దయచేయండి ప్రభు. గొప్ప నాయన ఎంతమంది అస్వస్థకు ఉంటున్నారో తండ్రి, అస్వస్థలు యేసు నామంలో ప్రభు స్వస్థత దయచేయండి. గొప్ప నాయన ఎంతమంది ఏమన్నా బేడలు ప్రభు, అయ్యో ఇంకా తండ్రి కెరీర్స్ విషయంలో తండ్రి ఆ క్రాస్ రోడ్స్ లో ఉంటున్నారు, కన్ఫ్యూజన్ లో ఉంటున్నారు తండ్రి, మీరు దర్శించండి ప్రభు. గొప్ప నాయన మీ ద్వారా తండ్రి మీరే తండ్రి మార్గం అని చెప్తున్నారు నాయన. ఆ మార్గంలో ఎంతో క్షేమము, సమృద్ధి, సమాధానం, సంతోషం ఉంటుంది. ఆ సంతోషంతో రానటువంటి దినాలు మీ కొరకు జీవించడానికి సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఈ నంబర్ ద్వారా కాంటాక్ట్ చేయవచ్చు. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మరి యొక్క లింక్ ను షేర్ చేసి అనేక మందిని యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయటంలో దోహదపడవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.